సో నిన్న ఈ కొలువుల పండుగ అంటే గ్రూప్ 2 నియామక పత్రాలు ఇచ్చారండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఈ సందర్భంగా అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. సినిమాలోనే చూస్తాం మనం, ఏదో సినిమాలో ఉంటుంది రవితేజ సినిమాలో దరువు అనుకుంటా. సో ఆ స్టైల్లో నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం జరిగింది. నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా అప్రిషియేట్ చేయదగ్గింది. మిగతా ఏ విషయాల్లో అయినా సరే మనం రేవంత్ రెడ్డి గారిని విభేదించామేమో తెలియదు, కానీ ఈ విషయంలో మాత్రం ఆయన్ని ప్రశంసించకుండా ఉండలేము. ప్రశంసించకుండా ఉన్నామంటే మనం మనుషులం కాదని అర్థం అన్నమాట. ఆయన నిన్న ఉద్యోగం వచ్చిన వెంటనే తల్లిదండ్రులను మర్చిపోవద్దు, దాని గురించి ఒక ప్రత్యేక బిల్లు, ఒక చట్టం తేబోతున్నాం. ఎవడైతే ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోకుండా వాళ్ళని పక్కన పెడతాడో వాడి జీతంలోంచి 10-20% కట్ చేసి డైరెక్ట్గా పేరెంట్స్ అకౌంట్లో వేస్తా అని చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో నిజంగా గ్రేట్ సార్ మీరు. ఎందుకంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు మంచిగా సెటిల్ అయ్యి జీతాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పెంపకం, తల్లిదండ్రుల పోషణ వాళ్ళకి భారం అయిపోయి బలిసి కొట్టుకుంటున్నారు నా కొడుకులు ఒక్కొక్కళ్ళు. చాలామందిని చూసా నేను, పెళ్లి చేసుకొని భార్య మాటినో లేకపోతే డబ్బుల గురించో ఇంకేదో కారణాలతో కని పెంచి ఈరోజు నువ్వు ఈ స్థానంలో ఉండడానికి కారణమైన తల్లిదండ్రులను వదిలేసి వీడి బతుకుతున్న వాళ్ళు కోకొల్లల మంది. మనం ఓల్డేజ్ హోములకి వాటికి పోదాం సార్. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అభాగ్యులుగా ఉన్నారు ఈరోజు తెలుసా. ఓల్డేజ్ హోముల్లో లక్షల మంది. మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పిల్లలు అమెరికాలో ఉన్న పిల్లలు ఉన్నారు, ఇండియాలోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇలా పెడుతున్న పిల్లలు ఉన్నారు. మీదో బతుక చెప్పండి. మీది మంచి ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లో, ఓల్డేజ్ హోముల్లో, వేరే ఇళ్లలో పెట్టి బతుకుతున్న మీదో బతుక మీది. మీకన్నా వీధి కుక్కలు నయం కదా. తల్లిదండ్రులను ఎవరైతే పట్టించుకోకుండా వాళ్ళ పోషణ, వాళ్ళ భారం అనుకుంటారో వాళ్ళు నిజంగా వీధి కుక్కల కన్నా హీనం. కుక్కలు దయచేసి మా భాష మీకు అర్థం కాదు, ఫీల్ అవ్వకండి. వాళ్ళని మిమ్మల్ని పోలుస్తున్నా, ఎందుకంటే అంతకన్నా వాళ్ళని పోలుస్తానికి ఇంకేం లేదు. కుక్కలు కూడా సిగ్గుపడతాయి మిమ్మల్ని వాళ్ళతో పోలిస్తే. అర్థం